కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కట్టబట్టుకొని రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఎలా చూడాలంటారు? కేసీఆర్ తప్పకుండా వస్తారు. నీ ఏంది, నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నీ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ మీరు ఏం గౌరవం ఇచ్చారు? ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వేస్తే ప్రతిపక్ష నాయకుడిని అడిగి వేయాలి. మీరు ఎవరిని అడిగేశారు పిఎస్సి చైర్మన్? అది మర్యాదనా మీకు? ప్రతిపక్ష నాయకుడికి ఛాంబర్ లేకుండా ఆయన రూమ్ కూడా లాక్కున్నారు. కనీసం ఆయన కూర్చోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కర్ర పట్టుకొని రావాలంటే కర్ర పట్టుకున్న వాళ్ళందరినీ అవమానిస్తారు. అదేమంటాడు, గాంధీజీ గారు కూడా కర్ర పట్టుకొని నడిచిండు. మరి కర్ర పట్టుకోవడం నేరమా పాపమా? కర్ర పట్టుకోవడాన్ని కూడా అవమానించేంత వ్యంగ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే అదొక కేసీఆర్ అన్నట్టు కాదు. ఈ రాష్ట్రంలో దేశంలో కర్ర పట్టుకొని నడిచే వాళ్ళందరినీ అవమానపరిచినట్టు వికలాంగులను కూడా అవమానపరిచినట్టు. అది కరెక్టా? అది సో అట్లాంటి పిచ్చి భాషలు మానుకొని నీకు తప్పకుండా కేసీఆర్ మొన్ననే చెప్పిండ్రు, నేను టైం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నేను చాలా నిశితంగా పరిశీలించిన, బయలుదేరుతా అని చెప్పిండు. రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తారు, అసెంబ్లీలోకి వస్తారు. ప్రజల పక్షాన ప్రజల కోసం కేసీఆర్ గారు అద్భుతంగా పోరాడతారు. రీసెంట్గా లగచర్ల ఇష్యూ చూసుకోవచ్చు. నిన్న సుంత లక్ష్మారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఇష్యూస్ పైన ఏమంటారు మీరు? అంటే రాష్ట్రంలో ఒక పక్క ప్రజాస్వామ్యం లేదు బై సాబ్. మేము 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తామన్నారు. లగచర్లకు మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళ భర్తలు జైల్లో ఉంటే భార్యలను పరామర్శించి ఓదార్చడానికి వెళ్తే వాళ్ళని నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూనాచారి పోతుంటే ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రజా సంఘాలు సంధ్యక్క లాంటి వాళ్ళు పిఓడబ్ల్యూ వాళ్ళ టీం వెళ్తే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా నడి రోడ్డు మీద వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. నిన్న మహిళా శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు అక్కడ డంప్ యార్డు పెడితే మా నియోజకవర్గ ప్రజలకు హైదరాబాద్ చెత్త అంతా ఇక్కడ పోస్తే మేము కలుషితం అయిపోతాయి, మా నీళ్లు కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, మేము అన్యాయం అయిపోతాము, మా ప్రజలు వద్దంటున్నారు, ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది అంటే ఆవిడని అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. రాత్రి 7:30-8 దాకా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. నేను రాత్రి ఎస్పీకి ఫోన్ చేసి 100 మందిని పొద్దున 6 గంటలకు తెచ్చినావు, రాత్రి 8 అవుతుంది, ఇంకా వదలవా, ఏం బైండ్ ఓవర్లు, ఇదేం ప్రజాస్వామ్యం అని మేము గట్టిగా అడిగి కొట్లాడి ఇయ్యాల వాళ్ళని రిలీజ్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పొద్దున 6 గంటలకు ఇంట్ల మీద పడి 100 మందిని ఎత్తుకుపోయినండి. తీసుకుపోయి ఎక్కడో దూరం సంగారెడ్డి అవతల పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పెట్టిండ్రు. ఏమవసరం అంటే ప్రజలకు కనీసం ప్రశ్నించే హక్కు ఉండదా? హైకోర్టు స్టే ఉందని స్టే ఆర్డర్ చూపిస్తే కూడా పనులు ఆపకుండా 1000 మంది పోలీసులను పెట్టి డంప్ యార్డు పనులు చేస్తున్నారు. ఇదేం దుర్మార్గం అండి? అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. అటు లగచెర్లైనా ఈరోజు నర్సాపూర్ పటాన్చెరు నియోజకవర్గాల మధ్య డంప్ యార్డు విషయంలోనైనా ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తూ ఉంది.